అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి, ఇంకోవైపు జలాశయాలు ఎండిపోతున్నాయి. సమ్మర్ స్టార్టింగ్లోనే అటు ప్రధాన నగరంలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు తాగునీరు కావచ్చు, సాగునీరు మొత్తం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒకవైపు కర్ణాటకలో చూసుకున్నట్లయితే కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇప్పటికే ఎక్కువ నీటి వినియోగం ఎక్కువ వాడితే ఫైన్ వేస్తామని ఒకవైపు చెప్తున్నారు. సో ఇదే పరిస్థితి హైదరాబాద్లో కూడా వచ్చే సిచ్యువేషన్ ఉందా? దీని గురించి మనతో మాట్లాడడానికి ఫార్మర్స్ యూనియన్ లీడర్ సారంగంపల్లి మల్లారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, మన సమ్మర్ స్టార్టింగ్లోనే ఉన్నాయి, ఇప్పటికే వాటర్ ట్యాంకర్స్ యూజ్ చేస్తున్నారు. అసలు వాటర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం మనకు వర్షాకాలంలో కృష్ణా బేసిన్ అంటే కృష్ణా నది పరివాహక ప్రాంతం మహబూబ్ నగరు, నల్లగొండ, మెదక్ ఈ జిల్లాలలో వర్షాలు పడలా. అసలు ప్రాజెక్టులోకి నీరు రాలే. జూరాలలోకి కానీ, శ్రీశైలంలోకి కానీ, నాగార్జున సాగర్లోకి కానీ చుక్క నీరు రాలే. పాత నీరే ఉంది. గోదావరి బేసిన్లో వర్షాలు పడ్డాయి. అప్పటి గోదావరి నది నీళ్లు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు గోదావరి నది కూడా పైనుంచి ఎండిపోయింది. ఇప్పుడు మనకు వచ్చేది ఏంటంటే ప్రాణహిత, దాని తర్వాత ఇంద్రావతి, ఈ రెండు నదుల నీరే వస్తుంది. భద్రాచలం దగ్గరికి వచ్చిన తర్వాత శబరి కలుస్తుంది. అక్కడి నుంచి గోదావరిలో నీళ్లు ఉంటాయి. కానీ ఇప్పుడు వర్షాకాలం మనం 126 లక్షల ఎకరాలు వేసాం. గత సంవత్సరం 136 లక్షల ఎకరాలు వేసాం వానాకాలం. ఇప్పుడు యాసంగి విషయం చూస్తే ఇప్పుడు యాసంగి పంటలు 66 లక్షల ఎకరాలు వేసాం. గత సంవత్సరం 76 లక్షల ఎకరాలు వేసాం. పంట విస్తీర్ణం తగ్గింది. కొద్దిగా వేసిన 66 లక్షలలో దాదాపు 16 లక్షల ఎకరాల పంటలు ఎండిపోయినాయి క్రాపింగ్ సీజన్కి వచ్చిన తర్వాత. ఎందుకంటే నీళ్లు ఉంటాయనేటటువంటి ఆశతో వేశారు. ఒకటి నాగార్జున సాగర్ ఎడమకాలం కింద చేసినటువంటి వాళ్ళు బోర్లు ఉన్నాయని చెప్పని వేశారు. బోర్ల పరిస్థితి కూడా ఏమిటంటే ఇంతకుముందు 4.5 మీటర్ల లోపు నీళ్లు ఉన్నటువంటివి ఇప్పుడు 8 మీటర్ల లోపలికి పడిపోయినాయి. వర్షాలు లేకపోవడం ఒకటి. చెరువులన్నీ ఎండిపోయినాయి. చెరువులలో కూడా నీరు లేదు. ఇవాళ ప్రాజెక్టులలో కనుక చూస్తే జూరాలలో 3.82 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. అంటే డెడ్ స్టోరేజే, ఇంకా బయటికి నీళ్ళు వచ్చే పరిస్థితి ఏమి లేదు. శ్రీశైలంలో 35 టీఎంసీలు ఉన్నాయి. అంటే దాదాపు 25 టీఎంసీలు డెడ్ స్టోరేజ్. నాగార్జున సాగర్లో 138 టీఎంసీలు ఉన్నాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే నాగార్జున సాగర్లో 128 టీఎంసీలు డెడ్ స్టోరేజ్గా ఉంటాయి. కాబట్టి నీటి కొరత ఉండదు. డెడ్ స్టోరేజ్ నుంచి కూడా పంపులు పెట్టి లాగొచ్చు. అందుకోసం ఇప్పుడు హైదరాబాద్కు వచ్చే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నాగార్జున సాగర్ నుంచి వస్తున్నాయి. నాగార్జున సాగర్ నుంచి మనకు ఇంతకుముందు ఫస్ట్ 1975 బచావత్ తీరు ప్రకారం మనకు 4 టీఎంసీలు రావాలి. కానీ తర్వాత ఏమిటి, మనం 3 కొత్త లైన్లు వేసాం. ఒక్కొక్క లైను 90 ఎంజీడీలు, అంటే మిలియన్ గ్యాలన్ పర్ డే. మిలియన్ అంటే 10 లక్షలు. కాబట్టి 90 ఇంటూ 10 లక్షలు గ్యాలన్లు వేసేటటువంటి లైన్లు 3 లైన్లు వేశారు. 270 ఎంజీడీలు. ఇవి కాక మనకు ఎల్లంపల్లి నుంచి మనకు లైన్లు వేశారు. ఎల్లంపల్లి నుంచి దాదాపు 4 టీఎంసీలు వస్తాయి. అది కాక ఏమిటంటే మనకు సింగూరు నుంచి, మెదక్ జిల్లా సింగూరు నుంచి మనకు నీళ్ళు వస్తాయి, ఒక 7 టీఎంసీలు. అందువల్ల ఇప్పుడు హైదరాబాదుకు త్రాగునీటికి ఇబ్బంది లేదు. మహారాష్ట్ర, కర్ణాటక విషయం ఏమిటంటే అక్కడ ఆల్మట్టి, తర్వాత కేఎస్ఆర్ ప్రాజెక్టులు ఇవన్నీ ఎండిపోయినాయి. భూగర్భ జలాలు కూడా పడిపోయినాయి. కానీ మనకు భూగర్భ జలాలు పడిపోయినప్పటికి కూడా ఇప్పటికి మనకు త్రాగునీరు ఇచ్చేటటువంటి రిజర్వాయర్లలో నీరుంది. కానీ అడ్మినిస్ట్రేషన్ లోపం బాగా ఉంది. అడ్మినిస్ట్రేషన్ లోపం ఏమిటి? ఒక నీరు డే బై డే, అంటే దినం తప్పిడి దినం 1 గంట ఇవ్వాలి. కానీ వాళ్ళు అరగంట, 15 నిమిషాలు, 20 నిమిషాలే ఇస్తున్నారు. మిగతా నీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఒక 8 బీర్ షాపులు ఉన్నాయి, బేవరీస్ పెద్దవి. వాళ్ళు కోట్ల లీటర్ల నీటిని రోజు వినియోగం చేస్తారు.
అసలు అది ఆపాలి అని చెప్పని ఎన్నోసార్లు మనం ఆందోళించాం. హైదరాబాద్లో ఉన్నాయి బ్యావరీసి కార్పొరేట్ సంస్థలు. ఇప్పుడు బీర్ల కోసం గొడవ పడుతున్నారు, మంచినీళ్ళ కోసం కాదు గొడవ పడేది. అందువల్ల ఈ నీరు అదొకటి. రెండవది, ఇప్పుడు బంజారా హిల్స్ కానీ లేక ఈ మనకున్నటువంటి ఈ రిచెస్ కాలనీస్ ఏవైతే ఉన్నాయో, బాగా ధనికులు ఉండేటటువంటి కాలనీలలో వాళ్ళు తోటలకు, స్విమ్మింగ్ పూల్స్కు, వాటర్ వాలీబాల్కు ఇట్లాంటి వాటికి నీళ్లు వినియోగం చేస్తున్నారు. చాలా వరకు దుర్వినియోగం అవుతున్నాయి. ఇప్పుడు మనం మూసీ రివర్ కనుక చూస్తే అందులో కలిసే నీరంతా కూడా త్రాగునీరే. అదంతా కూడా ఏంటంటే దుర్వినియోగం కావడం వల్ల కలుస్తూ ఉంటాయి. తర్వాత ఇప్పుడు ఇంతకుముందు మీరు ఒక మాట చెప్పారు, ఏంటంటే బెంగళూరులో ఫైన్ వేశారని. ఎవరికి వేశారు? ఎవరైతే మంచినీళ్ళతో కార్లు కడిగారో, మంచినీళ్ళతో చెట్లకు నీళ్లు పెట్టారో, మంచినీళ్ళకు ఉపయోగించకుండా దుర్వినియోగం చేశారో వాళ్ళ మీద ఒక 26 మంది మీద మనిషికి 5,000 రూపాయల చొప్పున జరిమానా వేశారు. అంత స్ట్రిక్ట్గా వాళ్ళు అడ్మినిస్ట్రేట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ సీవరేజ్ డిపార్ట్మెంట్ ఉంది, త్రాగునీటి డిపార్ట్మెంట్, వీళ్ళు పచ్చి అవినీతి పరులు. ఇక్కడ 2,800 ట్యాంకర్లు ఉన్నాయి. వాళ్ళు అమ్ముకుంటారు. ఆ ట్యాంకర్కు అసలు నిజానికి మనం చలాన్ కడితే ఇంటికి రావాలి. దానికి ఒక లెక్క ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 250 రూపీస్ కడితే ట్యాంకర్ రావాలి. కానీ వానికి 500 ఇవ్వాలి. ఇస్తే 250 వాడు జేబులో వేసుకుంటాడు, 250 రూపాయలు ట్యాంకర్కి కడతాడు. 10 ట్యాంకర్లు పోస్తాడు, 5 ట్యాంకర్లకే డబ్బులు జమ చేస్తారు, మిగతా డబ్బులు జేబులో వేసుకుంటారు. మంచినీళ్ళది ఒక పెద్ద బిజినెస్. ఎందుకంటే ఇప్పుడు బయట మనం ఈ బాటిల్స్ అమ్ముతున్నారు కదా, ఆ బాటిల్స్ అమ్మే వాళ్ళు కూడా ఈ సీవరేజ్ వాళ్ళ మీద ఒత్తిడి చేస్తూ ఉంటారు, మీరు నీళ్లు తక్కువ సప్లై చేయండి అని. ఎందుకంటే వాళ్ళ నీళ్ళు అమ్ముడుపోవాలి. ఇప్పుడు వాళ్ళు ఇంటింటికి క్యాన్లు వేస్తూ ఉంటారు, 20 లీటర్ల క్యాన్. మొదట్లో అది 20 రూపాయలు ఉండే, ఇప్పుడు 30, 60 రూపాయలు, ఇప్పుడు 80 రూపాయలు అయింది క్యాను. అందుకోసం వాళ్లకు ఆదాయం రావాలి, లాభం రావాలి అని చెప్పంటే ఈ సీవరేజ్ డిపార్ట్మెంట్ సక్రమంగా పనిచేయకూడదు. అందుకోసం దీని మీద ఏంటంటే వాళ్ళు పరోక్షంగా ప్రత్యక్షంగా ఒత్తిడి తెచ్చి దీని నిర్వహణ లోపాలు చేస్తూ ఉన్నారు. బయటికి మాత్రం ఏంటంటే నీటి కొరత లేదు, యాక్చువల్గా కొరత లేదు. ఒకవేళ నాగార్జున సాగర్ నీరు మనకు దాదాపు ఇంకొక 40-50 టీఎంసీల నీటిని మనం డ్రా చేయవచ్చు. పంపింగ్ లేక అక్కడ ఉన్నాయి. అదిగా సాగర్ కావచ్చు, శ్రీశైలం డెడ్ స్టోరేజ్ లెవెల్కి వెళ్ళిపోయిందని వార్తలు కూడా వస్తున్నాయి. స్టోరేజ్ నుంచే లిఫ్ట్ చేయవచ్చు. డెడ్ స్టోరేజ్ 135, కాబట్టి 135 టీఎంసీ ఉంటాయి. డెడ్ స్టోరేజ్ అంటే 120 టీఎంసీల వరకు, 120 టీఎంసీల డెడ్ స్టోరేజ్ వరకు కూడా లాగొచ్చు. ఇప్పటికీ అవకాశం ఉంది. ఎందుకంటే మనది 512 అడుగులు ఉంది. అసలు నిజానికి ఏంటంటే 470 అడుగుల వరకు మనం నాగార్జున సాగర్లో నీటిని తీయవచ్చు. ఇది కాకుండా శ్రీశైలంలో 35 టీఎంసీలు ఉన్నాయనగా అక్కడ కూడా ఏంటంటే ఇంకొక 10 టీఎంసీలు డ్రా చేయవచ్చు, బయటికి లిఫ్ట్ చేయవచ్చు. దీంతో పాటు ఏంటంటే కొన్ని చెరువులలో నీళ్ళు ఉన్నాయి, వాటిని శ్రద్ధగా కనుక అట్టే ఉంచాలి. వాటిని పోకుండా కాపాడితే గ్రౌండ్ వాటర్ కొంత నిల్వ ఉంటుంది. కానీ కర్ణాటకకు ఉన్నటువంటి పరిస్థితి లేదు. కర్ణాటక లాంటి పరిస్థితి ఉన్నదని చెప్పి ఇక్కడున్న సీవరేజ్ బోర్డు వాళ్ళు చేస్తున్న దుర్మార్గాల వల్ల రేపు నీటి కొరత వచ్చే అవకాశం కనబడుతుంది. సో అంటే బెంగళూరు స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, మన హైదరాబాద్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? బెంగళూరు స్ట్రక్చర్ ఏమిటంటే వాళ్ళు అక్కడ వాటర్ను అక్కడ ఉన్నటువంటి సీవరేజ్ బోర్డు స్ట్రిక్ట్గా వాళ్ళు సప్లై చేస్తున్నారు. ప్రతి వార్డు తిరిగి వాళ్ళకి అందించే ఏర్పాటు చేస్తున్నారు. అక్కడేమీ బ్యావరీస్ కంపెనీలు ఇట్లాంటివి లేవు. ఇక్కడ బ్యావరీస్ కంపెనీల వాళ్ళ కోట్ల లీటర్ల నీటిని సప్లై చేస్తున్నారు. దాదాపు 10 కోట్ల లీటర్ల నీటిని వాళ్ళు పర్ డే వినియోగం చేస్తూ ఉంటారు. 6 కంపెనీలు ఉన్నాయి, నేను ఆ వివరాలు ఇస్తాను.
6 కంపెనీల వాళ్ళు ఈ నీటిని వినియోగం చేస్తారు. ఇది కాకుండా ఏమిటంటే నీటి దుర్వినియోగం, స్విమ్మింగ్ పూల్స్ నింపడం, తర్వాత ఈ చెట్లు మన వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నటువంటి వాటికి గార్డెన్కు వాటర్ పెట్టడం, ఈ డ్రింకింగ్ వాటరే పెడతారు. అదే బోర్లు వేసుకోవచ్చు కదా. అయితే ఇంకొకటి, హైదరాబాదులో గతంలో 160 చెరువులు ఉండేది, అవన్నీ డిస్మెంటల్ అయిపోయినాయి. ఇప్పటికి దాదాపు 40-50 ఉన్నాయి. వాటిల్లో నీరు లేదు. అవి కూడా ఏమిటంటే పూర్తిగా ఎండగొట్టేశారు. అందుకోసం ఏంటంటే ఇక్కడ కూడా 600 మీటర్లు వేస్తే తప్ప నీళ్ళు రావు. కానీ నేను ఈ మధ్యలో ఇక్కడ మన ఆర్టీసీ క్రాస్ రోడ్లో చూశాను, 320 అడుగులకు బోరు వాటర్ వచ్చేసింది. కాబట్టి వాళ్ళు ఈ గ్రౌండ్ వాటర్ను కూడా జాగ్రత్తగా వినియోగించాలి. ఇక హైదరాబాదే కాకుండా ఏమిటంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చూస్తే 27 లక్షల బోర్బావులు ఉన్నాయి అగ్రికల్చర్. వాళ్ళు ఇప్పుడు యాసంగి వాళ్ళు కనుక స్టార్ట్ చేస్తే గ్రౌండ్ వాటర్ పడిపోతుంది. అందుకోసం యాసంగి దాదాపు ఏంటంటే నీటిని చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడేటటువంటి ప్రయత్నం చేయాలి. మనకు గ్రౌండ్ వాటర్ నుంచి 400 టీఎంసీల నీటిని మనం వినియోగం చేస్తుంటాం. స్టేట్లో 800 టీఎంసీల లభ్యత ఉంది. అందుకోసం నీరు అనేది ఒక దశలో విచ్చలవిడిగా దుర్వినియోగం చేసినటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఈ సీవరేజ్ బోర్డు ఇప్పటికీ అదే విధానాన్ని కొనసాగిస్తుంది. ఎక్కడ పైపులు కరెక్ట్గా ఉండవు. ఈ సీవరేజ్ బోర్డు వేసినటువంటి డ్రింకింగ్ వాటర్ పైపులు, మురుగు కాలువలకు ఉన్నటువంటి పైపులు 2 కలిసే ఉంటాయి. ఆ నీళ్ళు ఇటు ఈ నీళ్ళు అటు పోయినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. బోలక్పూర్లో దాదాపు 70-80 మంది చనిపోయారు. ఇప్పుడు మూసీ నదిలో నుంచే మనకు మంచినీటి పైప్ లైన్లు వేశారు. అది చిలుము పట్టిపోయి బొక్కలు పడాయి అనుకోండి, మూసీలో నుంచి వచ్చే నీరు ఇందులోకి లాగేసుకుంటుంది. అందుకోసం ఏమిటంటే నీటిని కనుక ప్రణాళికాబద్ధంగా వినియోగం చేసి దినం తప్పించి దినం గంట టైం కనుక నీరు ఇస్తే ఎలాంటి కొరత లేదు. మనం హాయిగా జూన్ వరకు నీటిని నెట్టడానికి తగినంత నీరు ఉంది. ఎందుకంటే మనకు ఎల్లంపల్లి, నాగార్జున సాగర్, శ్రీశైలం 3 రిజర్వాయర్లలో మనకు అనుకూలత ఉంది. కానీ ఇంకోవైపు ఈ కరువు అంశాన్ని పూర్తిగా పొలిటికల్ వైపు మార్చేస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ ఏమో ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం నమోదు కాలేదు, అందుకే ఇలాంటి సిచ్యువేషన్ ఉందని. ఇంకోవైపు కేటీఆర్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు, ఈసారి సాధారణం కన్నా 14% ఎక్కువ వర్షపాతం నమోదైంది, వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ లోపం వల్లనే ఈ కరువు అనేది వస్తుంది అని ఆయన అంటున్నారు. దీనిపైన మీరేమంటారు? కేసీఆర్కు గణాంకాలు రావు, మా ప్రభుత్వం బాగా వెలగబెట్టింది అని చెప్తాడు. 2014 జూన్ 2 అధికారానికి వచ్చినటువంటి కేసీఆర్ 2018 వరకు కరువులు, ప్రతి ఏటా 300-400 మండలాల కరువు. 2018 నుంచి 2023 వరకు వరదలు. ఈ కరువుల వల్ల వరదల వల్ల జరిగిన నష్టం ఎంత? సంవత్సరాల వారీగా లెక్క ఉంది, 32,000 కోట్ల నష్టం జరిగింది అగ్రికల్చర్కు. దీనికి తను 10 రూపాయలు కూడా ఇవ్వలే. ఈ నింపకపోగా సెంట్రల్ గవర్నమెంటు 14th ఫైనాన్స్ కమిషన్ అంటే 2015 నుంచి 2020 వరకు, 15th ఫైనాన్స్ కమిషన్ 2016 నుంచి 2021 వరకు, 2026 వరకు ఆ కమిషన్లు ఏమిటంటే మనకు డబ్బులు ఇస్తాయి. మన రాష్ట్రానికి ఈ ప్రతి సంవత్సరం 620-640 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు కనుక మీకు ఎకరాకు 10,000 చొప్పున పంచారనుకోండి, 6 లక్షల ఎకరాలకు పంపిణీ చేయవచ్చు. ఈయన పదవి నుంచి దిగిపోయే ముందు ఎకరానికి 10,000 రూపాయలు నేను శాంక్షన్ చేస్తానని కేసీఆర్ ప్రకటించాడు. చేశాము అని చెప్పని మొన్న హరీష్ రావు చెప్తున్నాడు. సిగ్గుపడాలి అబద్ధం చెప్పడానికి. మేము ఒక జీవో తెచ్చాం, 300 కోట్లు పంచాము అని. అసలు ఈ సంవత్సరం ఇచ్చింది 690 కోట్లు 15th ఫైనాన్స్ కమిషన్. ఆ కమిషన్ ఇచ్చేది కూడా పంచలే మీరు. అసలు ఒక్కసారి కూడా కరువు వస్తే కరువు వల్ల నష్టపోయినటువంటి రైతులకు కానీ, వరదల వల్ల నష్టపోయినటువంటి వాళ్ళకి కానీ, రైతులే కాదు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు,
R&B రోడ్లు, భవనాలు ఇవన్నీ కూడా వరదల వల్ల దెబ్బతిన్నటువంటివి ఉంటాయి, కరువుల వల్ల కూడా. కానీ ఎన్నడూ కరువు నిధులు విడుదల చేయాల. అసలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంతకాలం, టీఆర్ఎస్ పేరుతో మారి బీఆర్ఎస్గా ఉన్నంతకాలం ఒక్క రూపాయి కూడా ఇవ్వలే. అది సెంట్రల్ గవర్నమెంట్ మనకు 2015-16లో 791 కోట్లు ఇచ్చింది. ఆ డబ్బులు మొత్తం పంచలే. కానీ తను ఏమిటంటే నేను పంచాలంటాడు. ఎక్కడ పంచాడు? 32,000 కోట్లు వ్యయం జరిగితే నువ్వు యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన డబ్బులే కనుక లెక్కిస్తే 3,200 కోట్లు, అంటే 10%. 90% రైతులు ఏ ఊరికెళ్ళు మొహం మీద ఉమ్మేస్తారు. కానీ ఇవాళ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి నిరంజన్ రెడ్డితో సహా మంత్రులందరూ కూడా నిరంతరం ఏంటంటే మీరు పరిహారాలు ఇవ్వండి అంటున్నారు. అప్పుడు నిరంజన్ రెడ్డి ₹1 ఇవ్వలేదే. ఎలా చెప్పగలుగుతున్నాడు? అసలు సిగ్గుపడాలి. తన పీరియడ్లో తన జిల్లా మహబూబ్నగర్ జిల్లా వనపర్తిలో నేను తిరిగాను. నష్టపోయినటువంటి రైతులకు ₹10 ఇవ్వలే. ఇప్పుడు ఆరోపణ చేస్తూ ఉన్నారు. దీనికి తోడేమిటంటే వాళ్ళ ఆరోపణ పక్కకు పెట్టండి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మొన్న ప్రకటించింది, వాళ్ళు వచ్చి 100 రోజులు మొన్న ప్రకటించింది ఏమిటంటే మేము ఎకరాన ₹10,000 ఇస్తామని చెప్పారు. కాదు 20,000 ఇవ్వాలి, 30,000 ఇవ్వాలి. అసలు ఆ మాట అనడానికి హరీష్ రావుకు నోరుండాలి, కేటీఆర్కు. అసలు ఇవ్వాల్సింది ఎంత? మన డ్రౌట్ కమిషన్ నిర్ణయించినటువంటిది నేషనల్ కమ్యూనిటీస్కు ఎంత ఇవ్వాలి? ఎకరానికి 3,000 ఇవ్వాలి, 4,000 ఇవ్వాలి అని చెప్పని పంటల బట్టి నిర్ణయించారు. వీళ్ళు 10,000 ఇస్తామని చెప్పని ఇంతకుముందు అన్నారు ఎవరు? కేసీఆర్. కానీ పైసలు ఇవ్వలే. ఓ వరంగల్ జిల్లాలో 260 మందికి ఇచ్చారు. నష్టం జరిగింది ఎంత? మీరు గత సంవత్సరాలు అన్నీ వదిలిపెట్టండి. 2023-24 అంటే పోయిన వానాకాలం, ఈ యాసింగి పోయిన వానాకాలం 12 కోట్ల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 12 కోట్ల ఎకరాలు వానాకాలం. పంటలు కోసేటప్పుడు 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అంటే 12 లక్షలు 5 లక్షలు 17 లక్షల ఎకరాలలో పంటలు దెబ్బతిన్నాయి. 17 లక్షల ఎకరాలలో పంటలు దెబ్బతిని 5,500 కోట్లు నష్టపోతే సెంట్రల్ గవర్నమెంట్ 690 కోట్లు ఇస్తే అవి పంపిణీ చేయాలా? మేమేదో చేసేసామని చెప్తారు. ఎక్కడ చేశారో మళ్ళీ వారికి చెప్పండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నేను వాళ్ళతో వస్తాను. ఎక్కడ చేశారో చెప్పమని అడుగుతున్నాను. సార్, ఇలాంటి కరువు వస్తున్న వీటి నుంచి రైతులకు సాగునీరు అందించడం కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టుని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మనకు నిజంగా నీటిని ఇస్తుందా? అది పేరుకు మాత్రమేనా? కాళేశ్వరం ప్రాజెక్టు 3 నెలల కిందట పూర్తయింది అని చెప్పని హ్యాండ్ ఓవర్ చేశారు. ఎన్నికలకు 2 నెలల ముందు గండి దిగబడిపోయింది, దెబ్బతినది అని చెప్పి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క చరిత్ర ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి దాని ముందు ఉన్న అన్నారం ప్రాజెక్టులోకి నీళ్లు లిఫ్ట్ చేస్తారు. కాళేశ్వరంలో 16 టీఎంసీలు ఉంటాయి, అన్నారంలో 10 టీఎంసీలు ఉంటాయి. అన్నారం నుంచి సుందిళ్లకు 8 టీఎంసీలు లిఫ్ట్ చేయాలి. సుందిళ్ళ నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయాలి. అది ఈ 3 లిఫ్ట్లు అంటే అన్నారం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయాలి. ఈ 3 లిఫ్ట్లు చేస్తే అప్పుడు ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు వస్తుంది, మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరు, తర్వాత మల్లన్న సాగర్కు ఇటు నీళ్ళు వస్తాయి. అంతే తప్ప ఇంకా ఎటు పోవు. కానీ అసలు ఈ లిఫ్టులు సాగక ముందే అది దెబ్బతినిపోయింది. దెబ్బతినిపోయిన తర్వాత డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చారు ఢిల్లీ నుంచి. వచ్చేసి ఏం చేశారంటే నీళ్లు మొత్తం తీసేయాలి, లేకపోతే చాలా డేంజర్ అని చెప్పి అన్నారు. నీళ్లు మొత్తం తీసేశారు. వెళ్ళి అసలు నా కాళేశ్వరం నుంచి లిఫ్టే లేదు. ఇప్పుడు వాళ్ళు ఒక మాట అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు మీరు గేట్లు తెరిచారు అంటున్నారు. ఆ గేట్లు కాదు, ప్రాజెక్టు గేట్లు తెరవండి అన్నారు. ప్రాజెక్టు గేట్లు ఆల్రెడీ తెరిచారు, నీళ్ళు అన్నీ పోయాయి. ఇప్పుడు ప్రాజెక్టులో నీరు చుక్కలేదు. ఒకవేళ నీళ్ళు ఆపడానికి నీళ్ళు ఆపినా కూడా ఆగవు. ఎందుకంటే అన్నారం బ్యారేజీకి కూడా పొక్కబడింది బొంగ, నీళ్లు బయటకు వచ్చేస్తాయి.
ఈ కాళేశ్వరం మేడిగడ్డ సరే 4 పియర్స్ కుంగిపోయినాయి. అందువల్ల ఏమిటంటే అసలు ఆ ప్రాజెక్టు వల్ల దానికి పెట్టిన 93,000 కోట్లలో దానికి అంత పారకం జరిగింది. అంత ఎంత అంటే 1,00,000 కోట్లు, 1,00,000 ఎకరాలు. అది 1,00,000 ఎకరాలు కూడా ఏమిటి, దాని ఆయకట్టు కాదు, మిడ్మానేర్ ఆయకట్టు. మిడ్మానేర్ అంతకుముందు ఎప్పుడో నిర్మాణం చేపట్టారు. అందులో గోదావరి మీద ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉందో, అంటే ఈ కాళేశ్వరం నుంచి అన్నారం, సుందిళ్ళ, ఎల్లంపల్లి ఉందో, ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ వాళ్ళు కట్టారు, ఈ ప్రభుత్వం కట్టింది కాదు. కాబట్టి ఇప్పుడు కేంద్రం మనకు గోదావరి మీద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తాయి నీళ్లు తెస్తే. ఇప్పుడు ప్రాణహిత నుంచి రావాలి. ప్రాణహిత నుంచి 116 కిలోమీటర్లు ఉంటుంది ఎల్లంపల్లి. ఇటు నుంచి కూడా కింది నుంచి కూడా మనం ఈ అడ్డం గోదావరికి ఎదురు ఈత కనుక చూస్తే ఇది 108 కిలోమీటర్లు. అందువల్ల కాళేశ్వరం వల్ల జరిగినటువంటి లాభం ఏం లేదు. అది ఒకవేళ పని చేసినప్పటికీ పాత కాకతీయ కాలువకు ఉన్నటువంటి నీరు సెకండ్ ఫేజ్కు ఒకసారి వదిలారు, ఆ తర్వాత ఇంతవరకు నీళ్ళు లేవు. అందువల్ల ఏంటంటే మనకు ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కిందనే 16 లక్షల ఎకరాలలో మనకి ఇప్పటికీ 9 లక్షల ఎకరాలే సాగు అవుతున్నాయి. మరో 7 లక్షల ఎకరాలు సాగు కావడం లేదు, అది వర్షాధారం కిందనే ఉంది. మనకు 284 కిలోమీటర్ వరకు ఆకేరు వాగని ఉంది వరంగల్ జిల్లాలో, అక్కడి వరకు సాగడం లేదు. అందువల్ల ఏమిటంటే ఇవన్నీ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవే కాదు, అసలు మొట్టమొదటి నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టులు కాంగ్రెస్కు కానీ ఇప్పుడు బీఆర్ఎస్కి కానీ ఆదాయాలు చేకూర్చేటటువంటి ఒక ఏటీఎంలు. చిన్న ప్రాజెక్టు నేను చెప్తాను ఒకటి, జగన్నాథపూర్ ప్రాజెక్టు ఉంది ఆసిఫాబాద్లో. అది 60 కోట్లతో స్టార్ట్ అయింది 20 ఏళ్ల కిందట. ఇప్పటికి 227 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఏం అంటున్నారంటే ఇంకా 127 కోట్లు ఖర్చు పెట్టాలి. అది అంతా సాగయ్యేది 15,000 ఎకరాలు, అది పూర్తి కాలే. మధ్య తరహా ప్రాజెక్టులు 28 ప్రాజెక్టులు 20 ఏళ్ళ నుంచి నిర్మాణం చేస్తూనే ఉన్నారు. ఆదిలాబాదు, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో ఉన్నాయి. మధ్య తరహా ప్రాజెక్టు అంటే 25,000 ఎకరాలకు లోపు ఆయకట్టున్నాయి, అదే పూర్తి చేయలేని వాళ్ళు. అందువల్ల ఏమిటంటే దీనివల్ల కాంట్రాక్టర్కి ఇచ్చేటటువంటి డబ్బుల్లో ఇంతకుముందు 13% ఉండేది కమిషన్, ఇప్పుడు 30% అయింది, ఇంకా పెంచుకున్నారు. ఈ కమిషన్లు ఎక్కువైపోయిన తర్వాత కట్టే నాణ్యత తగ్గింది. అందుకోసం ఏ ప్రాజెక్టు పరిస్థితి కూడా ఎలా ఉందంటే ఇంత అధ్వానంగా ఎప్పుడు లేదు. అసలు పిల్లర్స్ పోసి కట్టారు కదా కాళేశ్వరం, మీరు నాగార్జున సాగరు అసలు పిల్లర్స్ లేవు, ఉత్త సున్నం సిమెంట్తో కట్టారు. 1500 కూలీలు రాళ్ళు పేర్చి కట్టారు. ఇప్పుడు 138 టీఎంసీల నీళ్లు ఉన్నాయి అందులో. మరి ఏమి గండిపడలేదు. 1956లో స్టార్ట్ చేశారు, 1965లో ఇందిరాగాంధీ నీళ్లు వదిలింది. అప్పటి నుంచి ఇప్పటికి 22 లక్షల ఎకరాల భూమి, అటు లెఫ్ట్ సైడ్ 11 లక్షలు, రైట్ సైడ్ 11 లక్షలు ఎకరాల భూమికి నీరు ఇస్తూ ఉంది. అది కాకుండా 920 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. మరి ఆ ప్రాజెక్ట్ ఎందుకు దెబ్బతిలేదు? వీళ్ళు చెప్తారు ఏంటంటే అది కడెం పోయింది, గీడెం పోయిందని. కడెంకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత వేరు. 60,000 క్యూసెక్కుల్లో నీరు వచ్చినప్పుడు 3 గేట్లు కొట్టుకుపోయినమాట. అది ఎప్పుడు జరిగింది? అంటే ఇప్పుడు రిజర్వాయర్లో సరిపడా వాటర్ ఉన్నాయా సార్? ఇప్పుడు మనకు కృష్ణా బ్యారేజీలో కనుక చూస్తే జూరాలలో 4 టీఎంసీలు ఉన్నాయి. అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు త్రాగునీటికి ఉపయోగపడుతుంది. శ్రీశైలంలో 35 టీఎంసీల నీరుంది. తర్వాత నాగార్జున సాగర్లో 138 టీఎంసీల నీరు ఉంది. శ్రీరామ్ సాగర్లో 36 టీఎంసీల నీరు ఉంది. ఎల్లంపల్లిలో 18-19 టీఎంసీల నీరు ఉంది. ఈ నీటిని మనం వినియోగించుకోవచ్చు. వినియోగించుకోవడం ద్వారా జాగ్రత్త కనుక సీవరేజ్ డిపార్ట్మెంట్ పనిచేస్తే, అలాగే సింగూరు
వీటి ద్వారా కనుక మనం సక్రమంగా నీటిని ఒక డిసిప్లిన్గా వినియోగించుకుంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి బ్యావరీస్ కానీ లేకపోతే కొన్ని కాలనీలలో జరిగే దుబారాన్ని కనుక అరికడితే నీటి ఇబ్బంది లేకుండా తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు నీరు ఇవ్వవచ్చు. ఇక్కడికి ప్రతి రోజు 20 నుంచి 30 లక్షల మంది అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. మొత్తం 1,20,00,000 మందికి ఇది మనం త్రాగునీటిని ప్రతిరోజు అందించాలి. ఆ బాధ్యతను గుర్తించాలి సీవరేజ్ బోర్డు. సో మొత్తం మీద బెంగళూరు స్ట్రక్చర్తో హైదరాబాద్ స్ట్రక్చర్ కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ ఉంటుంది. అక్కడ అడ్మినిస్ట్రేషన్ లోపం వల్ల ఇప్పుడు నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. అండ్ మన తెలంగాణకు వచ్చే వరకు అలాంటి పరిస్థితి ఉండదు. అండ్ ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ ఇప్పటికే వాటర్ లెవెల్ ఉన్నాయి. ఏదైతే డెడ్ స్టోరేజ్ లెవెల్ ఇది మాత్రం కేవలం కావాలని దీన్ని సర్క్యులేట్ చేసిన డెడ్ స్టోరేజ్ లెవెల్కి వెళ్ళినప్పటికీ దాన్ని మన వాటర్గా ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఏదైతే బెవరేజెస్ కంపెనీస్ అనవసరంగా ఒక రోజుకి కొన్ని వేల కోట్ల లీటర్లు వేస్ట్ చేస్తుంది. వీటిని మనం దీన్ని అరికట్టగలిగితే తెలంగాణలో కరువు వచ్చే అవకాశమే లేదు. అండ్ ఏదైతే సాగునీటి కావచ్చు, తాగునీటి వీటి నుండి ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఒకవైపు ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ పరశురామ్తో కలిసి శిల్ప RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.